హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఐడిసిడబ్ల్యూ ప్లాన్ మరియు గ్రోత్ ప్లాన్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో డైరెక్ట్ ప్లాన్ మరియు రెగ్యులర్ ప్లాన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని బై చేయాలనుకున్నప్పుడు మీకు అక్కడ రెండు ఆప్షన్స్ కనబడతాయండి. ఒకటి వచ్చేసి ఐడిసిడబ్ల్యూ ఆప్షన్, అంటే దీన్నే ప్రీవియస్లో డివిడెండ్ ఆప్షన్ అనేవాళ్ళు. రెండోది వచ్చేసి గ్రోత్ ఆప్షన్. ఈ రెండింటిలో మీరు ఏదో ఒకటి చూజ్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ అందులో ఒక రెండు ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి డైరెక్ట్ ప్లాన్, రెండోది వచ్చేసి రెగ్యులర్ ప్లాన్. ఫస్ట్ మనం డైరెక్ట్ ప్లాన్ అంటే ఏంటో తెలుసుకుందాం. డైరెక్ట్ ప్లాన్స్ని మనం డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుండి, అంటే వాళ్ళ వెబ్సైట్ నుండి కొనుక్కోవచ్చు. ఈ డైరెక్ట్ ప్లాన్లో కమిషన్ అండ్ బ్రోకరేజ్ అనేది ఉండదండి. మీకు ఈ డైరెక్ట్ ప్లాన్లో ఎక్స్పెన్సివ్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఈ డైరెక్ట్ ప్లాన్లో రిటర్న్స్ కూడా హయ్యర్గా ఉంటాయి. ఈ రెగ్యులర్ ప్లాన్తో కంపేర్ చేసుకుంటే రిటర్న్స్ అనేటివి హయ్యర్గా ఉంటాయి. ఎందుకు హయ్యర్గా ఉంటాయి? ఎక్స్పెన్సివ్ రేషియో అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి హయ్యర్ రిటర్న్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ కూడా ఈ డైరెక్ట్ ప్లాన్లో ఎక్కువగా ఉంటుంది. ఈ రెగ్యులర్తో కంపేర్ చేసుకుంటే డైరెక్ట్లో ఎక్కువగా ఉంటుంది. మనం ఈ డైరెక్ట్ ఫండ్స్లో ఫుల్గా వీటిని మనం కంట్రోల్ చేయవచ్చు. మన ఏదైతే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో మన ఇన్వెస్ట్మెంట్స్ని ఫుల్గా మన కంట్రోల్లో ఉంటుంది. రెండోది వచ్చేసి రెగ్యులర్ ప్లాన్. ఈ రెగ్యులర్ ప్లాన్లో మీరు కొనుక్కోవాలనుకుంటే అడ్వైజర్ లేదా బ్రోకర్ లేదా డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనుక్కోవచ్చు. ఈ రెగ్యులర్ ప్లాన్లో మ్యూచువల్ ఫండ్స్ ఈ ఇంటర్మీడియట్లకు కమిషన్ అనేది పే చేస్తుంది. అందుకనే వీటి ఎక్స్పెన్సివ్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్స్పెన్సివ్ రేషియో ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిటర్న్స్ అనేటివి తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఎన్ఏవి కూడా తక్కువగా ఉంటుంది. మీరు డిస్ట్రిబ్యూటర్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీ మనీని రెగ్యులర్ ప్లాన్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అదే మీరు డైరెక్ట్గా ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మీ మనీని డైరెక్ట్ ప్లాన్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తారు. మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకుంటే మాత్రం మీరు గ్రోత్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ప్లాన్లోకి వెళ్ళండి. పొరపాటున కూడా రెగ్యులర్ ప్లాన్ని తీసుకోకండి. మీకు వచ్చే లాభాలన్నీ ఈ కమిషన్స్ పే చేయడానికి సరిపోతుంది. మ్యూచువల్ ఫండ్ అనేది రెగ్యులరా లేదా డైరెక్టా అని గుర్తించడం ఎలా? చాలామంది ఇన్వెస్టర్లు ఈ డైరెక్ట్ మరియు రెగ్యులర్ ఫండ్స్ మధ్య గందరగోళానికి గురవుతారండి. ఈ గందరగోళం కారణంగా వారు రాంగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఏ ఫండ్ రెగ్యులరు, ఏ ఫండ్ డైరెక్ట్ అని మీరు గుర్తించడంలో మీకు హెల్ప్ అయ్యేటువంటి కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పేరుతో రెగ్యులర్ ఫండ్స్కి రెగ్యులర్ అని లేదా ఆర్ఈజీ అనే పదం ఉంటుందండి. రెగ్యులర్ లేదా ఆర్ఈజీ అనే పదం ఉంటుంది. అదేవిధంగా డైరెక్ట్ ఫండ్ స్కీమ్ పేరుకేమో డైరెక్ట్ డిఐఆర్ఈసిటి లేదా డిఐఆర్ అనే పదం అనేది ఉంటుంది. ఇది గమనించండి. రెండోది ఎక్స్పెన్సివ్ రేషియో. మీరు రెండు రకాల ప్లాన్ల ఎక్స్పెన్సివ్ రేషియోని చెక్ చేయొచ్చు. సాధారణంగా రెగ్యులర్ ప్లాన్లు డైరెక్ట్ ప్లాన్ల కంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ రేషియోని కలిగి ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మూడోది వచ్చేసి నెట్ అసెట్ వాల్యూ, ఎన్ఏవి అంటాం కదా. ఫండ్ యొక్క ఎన్ఏవిని కూడా చెక్ చేసుకొని మనం ఈ రెండు ప్లాన్ల మధ్య ఏది ఎక్కువ ఎన్ఏవి కలిగి ఉందని చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్ ప్లాన్లో ఎన్ఏవి అనేది ఎక్కువగా ఉంటుంది. నాలుగోది వచ్చేసి కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్, సిఏఎస్ అంటారు. మ్యూచువల్ ఫండ్ రెగ్యులరా లేదా డైరెక్ట్గా ఉందో తెలుసుకోవడానికి మీరు ఈ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ని చెక్ చేయవచ్చు. మీకు ఈ సిఏఎస్లో అడ్వైజర్ ఫీల్డ్ని చూడండి. ఇది రెగ్యులర్ ప్లాన్ అయితే ఈ ఫీల్డ్లో ఏఆర్ఎన్ తర్వాత ఒక నెంబర్ అనేది కనబడుతుంది. ఇలా మీరు ఐడెంటిఫై చేయవచ్చు. మళ్ళీ చెబుతున్నాను, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మీకు అక్కడ ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ అని గ్రోత్ ఆప్షన్ అని రెండు ఆప్షన్స్ కనబడతాయి. మీరు అందులో ఫస్ట్ గ్రోత్ ఆప్షన్ని చూజ్ చేసుకోండి. తర్వాత మీకు అందులో మళ్ళీ మీకు డైరెక్ట్ ప్లానా రెగ్యులర్ ప్లానా అని అడుగుతుంది. మీరు డైరెక్ట్ ప్లాన్ని చూజ్ చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టండి. మీరు ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ కేవైసీ అనేది అప్డేట్ అయి ఉండాలండి. దీనికి డిమాట్ అకౌంట్ అవసరం లేదు, కానీ కేవైసీ మాత్రం అప్డేట్ అయి ఉండాలి. కేవైసీని అప్డేట్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు.
సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ దాంట్లో ఏదో ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. నేను డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లాగిన్ అయిపోయి నేను ఏ ఫండ్ పెట్టాలనుకుంటున్నానో ఆ ఫండ్ని సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు మీకు చెప్పిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఆ ఫండ్ అనేది నేను ఓపెన్ చేస్తాను. అదేవిధంగా మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ ఫండ్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. లేదంటే మీ బ్రోకర్స్ కూడా ఈ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ అప్స్టాక్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు మ్యూచువల్ ఫండ్ అనేది ఒక సెక్షన్ ఉంటుంది. మీరు డైరెక్ట్ అందులో నుంచి డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.